నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల అన్న దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. తొలుత కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనుక్షణం వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. నగర పార్టీ అధ్యక్షుడు మాదార్పూర్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకల్లో నర్సనపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, ఎన్టీఆర్ తెదేపా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్మట రమణ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక మహా పండగ వాతావరణం జరుపుకోవాల్సి ఉన్నప్పుడు కూడా మహానాడు రూపంలో కోడ్ ఉన్నందువల్ల ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, అలాగే వాడవాడల ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, నియోజకవర్గాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎవరికి తోచిన విధంగా. అలాగే ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, కూడు గుడ్డ నీడ, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఈ పార్టీ స్థాపించి, అలాగే ప్రపంచాన్ని తెలుగువారి ఆత్మగౌరవం కోసం చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అభివృద్ధి అనేది అంటే ఏంటో స్వాతంత్రం వచ్చిన తర్వాత చూపించిన మొట్టమొదటి మహానేత. రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏదైతే ఆశయాల కోసం ఈ పార్టీ స్థాపించారో అది దినదినం వృద్ధి చెంది పెద్ద మహావృక్షంగా మారింది. దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజల కోసం ఎంతో సేవలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొనసాగింపుగా లోకేష్ అన్న గారు కూడా పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుగువారి అందరికి కూడా వారి మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో వారికి ఆత్మస్థైర్యం నింపి, ఎంతో ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో వారికి నింపి ఈరోజు పార్టీని బలోపేతం చేసి రేపు అతి కొద్ది రోజుల్లో మళ్ళీ మనం ప్రభుత్వం స్థాపించుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరికి కూడా అన్నగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అలాగే తెలుగువారి అందరిని కూడా బాగోగులు ప్రపంచంలో ఎక్కడున్నా చూసుకునే విధంగా రేపు ముందుకు ఈ పార్టీ వెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఘన నివాళులు అర్పించినటువంటి పార్టీ క్యాడర్కి, అలాగే అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మరి మిగతా ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి మనం పూలదండలేసి చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ మన పార్టీ ఆఫీసులో మరి శంకర్ గారు, మేము మన జిల్లా కేడర్ అందరితో, అలాగే టౌన్ కేడర్ అందరితో కలిపి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగువాడు ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు అనే పేరుని ఏ తెలుగువాడు మర్చిపోలేని రోజు. మీ జ్ఞాపకం ఉంటుంది, 42 సంవత్సరాల క్రితం 82 మార్చి 20వ తారీఖున హైదరాబాదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక సమావేశం పెట్టి పార్టీని ఆ రోజు అనౌన్స్ చేశారు. అది ఆయన పుట్టినరోజున ఈ దినం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక మహనీయుడిగా, ఒక పేరు మర్చిపోలేని పేరుగా ఆయన్నేమో ఇవాళకి గుర్తుంచుకుంటున్నారు. ఆయన ఆ రోజు ఆయన ప్రకటించిన పథకాలు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి అన్ని వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు ఏదైతే ప్రవేశపెట్టారో ఇవాళకి 42 సంవత్సరాలైనా ఒక 7 ముఖ్యమంత్రులు మారినా సరే ఆ పథకాలనే కంటిన్యూ చేశారు. ఆయన ఆ రోజు నిబద్ధతతో, క్రమశిక్షణతో మరి తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 82లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత కంటిన్యూ అవుతుంది. మరి సైనికుల్లో తయారైన ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ టౌన్లో చూసుకోండి,
మరి శంకర్ కానీ రమణ కానీ ఇదే మిగతా నాయకులు చాలామంది ఉన్నారు, పేర్లు నాకు కొన్ని తెలియవు. ఆ రోజు నుంచి కూడా మరి ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు, పేద ప్రజల పర్యటన పెన్నిది, తల వంచని నాయకుడుగా పేరు తెచ్చుకొని ఈరోజు 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయనంటే దేవుడుగా దైవంగా ఈ రోజుకి పూజించుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తి 101వ జయంతి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కమర్షియల్ యుగంలో ఎలాగుందో మీకు తెలుసు. నిన్న చచ్చిపోతే రేపు 2వ రోజు 3వ రోజు మర్చిపోయే రోజులు ఉన్నాయి. కానీ అలా కాకుండా 101 సంవత్సరం అయినా సరే, ఆయన పుట్టి 101 సంవత్సరం అయినా ఈవేళ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన్ని ఒకసారి స్మరించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆయన ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మరి మిగతా ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి మనం పూలదండలు చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ మన పార్టీ ఆఫీసులో మరి శంకర్ గారు, మేము మా జిల్లా కేడర్ అందరితో అలాగే టౌన్ కేడర్ అందరితో కలిపి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగువాడు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు అనే పేరుని ఏ తెలుగువాడు మర్చిపోలేని రోజు. మీ జ్ఞాపకం ఉంటుంది, 42 సంవత్సరాల క్రితం 82 మార్చి 25 తారీఖున హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక సమావేశం పెట్టి పార్టీని ఆ రోజు అనౌన్స్ చేశారు. అది ఆయన పుట్టినరోజున ఈ దినం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక మహనీయుడిగా, ఒక పేరు మర్చిపోలేని పేరుగా ఆయన్నేమో ఇవాళకి గుర్తుంచుకుంటున్నారు. ఆయన ఆ రోజు ఆయన ప్రకటించిన పథకాలు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి అన్ని వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు ఏదైతే ప్రవేశపెట్టారో, ఇవేళకి 42 సంవత్సరాలైనా ఒక 7 ముఖ్యమంత్రులు మారినా సరే ఆ పథకాలనే కంటిన్యూ చేశారు. ఆయన ఆ రోజు నిబద్ధతతో, క్రమశిక్షణతో మరి తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 82లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత కంటిన్యూ అవుతుంది. మరి సైనికుల్లో తయారైన ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ టౌన్లో చూసుకోండి. మరి శంకర్ కానీ రమణ కానీ ఇదే మిగతా నాయకులు చాలామంది ఉన్నారు, పేర్లు నాకు కొన్ని తెలియవు. ఆ రోజు నుంచి కూడా మరి ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు, పేద ప్రజల పర్యటన పెన్నిది, తల వంచని నాయకుడుగా పేరు తెచ్చుకొని ఈరోజు 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయనంటే దేవుడుగా దైవంగా ఈ రోజుకి పూజించుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తి 101వ జయంతి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కమర్షియల్ యుగంలో ఎలాగుందో మీకు తెలుసు. నిన్న చచ్చిపోతే రేపు 2వ రోజు 3వ రోజు మర్చిపోయే రోజులు ఉన్నాయి. కానీ అలా కాకుండా 101 సంవత్సరం అయినా సరే, ఆయన పుట్టి 101 సంవత్సరం అయినా ఈవేళ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన్ని ఒకసారి స్మరించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆయన ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.